హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 3:30 మధ్యలో అయితే ఉంది. నాని రాజు ఏంటి 3:30కే ఇంకా రెడీ అయ్యి వీడియో స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా? ఇంక ఈరోజు అయితే మా పెద్దమ్మ కూతురు ఉంది, అంటే మా అక్కాయి వాళ్ళ కొడుక్కి కూతురుకి అయితే పుట్టింటికలు అయితే తీస్తున్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా గుణదలు వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైం సాగర్ వెళ్తున్నాను నేను పుట్టిన కాడి నుంచి అయితే. ఇంకా ఈరోజైతే ఆ అక్కాయి కొడుక్కి కూతురికి ఇంకా పుట్టింటికలకి ఇంకా మా బావ అయితే 2 నుంచి లేచి ఇంకా అందరినీ లేపుకుంటా కానివ్వండి రెడీ అవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేమైతే ఇంక ఇప్పుడే రెడీ అయ్యి బావ నేను పిల్లలను కూడా రెడీ చేసేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి పోరీలు ఆటో పెడితే పోరీలు ఆటో కాడి నుంచి ఇంకా కారు మంచి వాళ్ళది మా బావ అయితే కారు మించి దాకా వెళ్ళారు. ఇంకా ఆడ నుంచి పెద్ద లారీ ఒకటి మాట్లాడారు కారు మించి వాళ్ళు. ఇక్కడ చుట్టాలు అందరు చాలామంది ఉన్నారు అవుతారనమాట జనం అయితే. ఇంక 2 పిల్లల మీదుగా అమ్మాయికేం 6వ సంవత్సరం వచ్చింది ఒక 20 రోజుల్లో. అందరు చాలామంది అబ్బాయికి 4వ సంవత్సరం వచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరికి మేము అంటే సాస్ బాబుకి ప్రిన్సీకి ఎట్లా తీపిచ్చాం పుట్టెంటుకలు అని చెప్పేసి ఇంకా అదేవిధంగా ఇద్దరు అక్క తమ్ముడికి అయితే ఇద్దరు కలిపి తీస్తూ ఉన్నారనమాట. పదండి బయలుదేరిపోదాం. ఇంకా అక్కడ సాగర్ కాడ ఎట్లా ఉండిద్ది ఏందని చెప్పేసి చుట్టాలందరితో ఎంత ఫన్నీగా సందడిగా ఉండిపోతుందో. ఓకేనండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పోయి చాలాసేపు అవుతుంది లేదు చాలాసేపు అయింది. తర్వాత ఎక్కుతున్నాడు దేవు మామూలు పరిశ్రమ కాడ తీసుకుంటారు తట్టుందిలే ఆగాదు ఎక్కడమ్మా ఇక్కడ మన కూడా ఏం తొందరగా చేస్తారు పక్కన పక్కన
సాగర్ దగ్గరలోకి వచ్చాం. ఇది 3వ కాలం అనుకుంటా. అది ఇల్లు ఇంత డౌన్ ఉంటాయి, రోడ్డు ఏమి మేరకు ఉంది. గంట పట్టింది ఇంకా కాదా. ఇంకా సాగర్ దగ్గరలోకి వచ్చేసామండి. ఒక 5 కిలోమీటర్లు. సరేనండి, మనమైతే ఇంకా నాగార్జున సాగర్ దగ్గరలోకి వచ్చేసాము. అదిగోండి కనపడుతుందా? చూసారా? దగ్గర పోతే ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా ఒక సింగిల్ రోడ్ మీద వెళ్తున్నాను, అడవి ప్రాంతం. ఓకేనండి, సాగర్ దగ్గరకు అయితే వచ్చేస్తాము కదా. ఎప్పుడో 3:30కి బయలుదేరి వచ్చేసి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10:09 అవుతుంది. ఆ విధంగా చాలాసేపు జర్నీ పట్టేసింది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా విజయవాడ గుణదల దగ్గరికి వెళ్ళాం, కానీ ఫస్ట్ టైం సాగర్ దగ్గరకు వస్తున్నాం. కొత్తగా వస్తున్న లెక్క జర్నీ లాంగ్ అనుకుంటున్నాము. ఇంకా అది కాక లారీ ఆయన అయితే ఇంకా అన్నీ సింగిల్ రోడ్లో వచ్చిన కాడల్లా స్లోగా బానిమంటే స్లోగా బానిచ్చేసాడు. ఇంకా జనంతో కూడినమాట కదా. గట్టయితే దేవుడి దగ్గరికి జాగ్రత్తగానే వచ్చేసాము. సాగర్ దగ్గరకు వచ్చిన తర్వాత మక్కలు పిల్లలకి ఇంకా ఎంటికలు తీపిచ్చే కార్యక్రమం కానీ, చెవులు కుట్టించే కార్యక్రమం కానీ, ఇంకా అక్కడనే ఫోటోలు అన్నీ తీసుకొచ్చారు కదా. ఇంకా అన్నీ అక్కడనే భోజనాల ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగా చేయబోతున్నారనమాట. ఈ విధంగా అయితే ఇంకా సాగర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా వెళ్ళి ఇంకా చర్చి మొత్తం ఫస్ట్ టైం కదా, మొత్తం చూసేసి రావాలి. ఫస్ట్ అసలుకి వచ్చి రాగానే చాలా నీరసం అయిపోయాం అనమాట. అంటే నిద్ర లేక పిల్లలకి అయితే చాలా ఆకలి అవుతుంది. పిల్లలకి ఏదన్నా టిఫిన్ పెట్టించేసి అక్కడికి వెళ్ళేసి నీళ్ళు అవన్నీ కదా ఫ్రెష్ అప్ అయ్యి చర్చిలోకి వెళ్ళి ప్లేయర్ అయి చేసేసుకోవాలి. అదేవిధంగా మక్కల పిల్లలకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు. అందరైతే ఇంకా భోజన ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటా ఉన్నారు. ఇంకా టైం వచ్చేసి 9:30-10 అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఆకలితో ఇప్పుడు ఉదయం నుంచి మేము బయలుదేరి అసలు ఏం తినాలి టిఫిన్ కూడా. పిల్లలు ఫుల్ ఆకలి అవుతుంటా ఉన్నారు. కానీ వాళ్ళ కోసం ముందు టిఫిన్ ఇప్పించేసి మేము కూడా చేసేసి మిగతా పనులు త్వరగా స్నానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకొని ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తర్వాత మిగతా కార్యక్రమాలు ఎలా జరుగుతాయో చూద్దాం. మరి అక్కడ సాగర్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఇంక టిఫిన్ చేద్దామని, ఎందుకంటే ఇక్కడ చెట్టు ఉంది. ఇంకా అలానే మనకి ముందు నీళ్ళ సౌకర్యం ఉంది, చేతులు కడుక్కొని టిఫిన్ చేయొచ్చు. ఏడు చేద్దాం, ఏడు ప్రశాంతంగా ఉంది, చెట్టు అవి ఉన్నాయి కదా. సరే నీళ్ళు పట్టుకొని మొహాలు కడుక్కోలేదు మీరు, పలపడు నేను కనుక్కొని చేద్దాం పండి టిఫిన్. అదిగో సాగర, అక్కడికి వెళ్ళొచ్చు. ఎంత కిందకి ప్రాంతాలు మారే కొద్దీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. మా పల్లెటూరులో అయితే 10 రూపాయలకు 3 ఇడ్లీలు. ఇక్కడ ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు అంట, దోశ 40 రూపాయలు అంట. అయినా తప్పదు. రండి. ఎంత కనపడేది పార్కింగ్ ప్లేస్ అండి ఈ ఏరియా అంతా. దాని ఎదురుగా మరి యాత్రికులకి వసతి గృహం. ఇది మాతా సరోపర్ యాత్రికుల వసతి గృహం. అంటే ఇక్కడ ఉండొచ్చాము నైట్ స్టే చేయడానికి. ఈ మొత్తం ఇంకా పార్కింగ్ ప్లేస్. ఎన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి బండ్లు మొత్తం.
ఇంక ఈ కనబడే మొత్తం ఇంకా భోజన ఏర్పాట్లకు సంబంధించింది. మటన్లు, చికెన్లు, పలావులు ఇష్టం వచ్చినాయి మొత్తం ఇక్కడ భోజనాలు చేసుకోవడం. పామర్ పా. సాగర్ మాత వసతి గృహం ఇది కూడా ఇంకోటి. ఇదంతా ఇంకా గ్రౌండ్ అనుకుంటా. ఎక్కడ కనబడ్డారా? ఓకేనండి, రాజ్ కుమార్ అదిగోండి భోజన ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటున్నారు అందరు కలిసి. అంటే ఇంకా మటన్ కర్రీ పొట్టేలు ఇచ్చారు కదా, ఇంకా పొట్టేలు అయితే ఏమంటారు కోయడానికి వెళ్ళారు. అది మాంసం తీసుకొచ్చిన తర్వాత పలావు, తర్వాత ఇంకా మటన్ కర్రీ చేస్తారన్నమాట. ఇంకా ఎవరి వాళ్ళు ఇంకా భోజన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు, తినేవాళ్ళు తింటానే ఉన్నారు. బాగానే ఉంది. టిఫిన్ చేయకూడదు, ఉప్మా రవ్వ చేశారుగా, 4 ఇడ్లీ తినేసరికి కడుపు నుండి ఉండేదిలే. సరే పండి, మందిరం కాడికి వెళ్ళొద్దాం పండి, ప్రార్థన కాడికి. కాసేపు పిల్లలు కూడా చూస్తారు. వాసనే. ఓకేనండి, మా వాళ్ళు ఉప్మా చేశారు, అందరు తింటా ఉన్నారు అన్నమాట. పండి మా అందరూ అయితే గుమ్మలు నడుస్తున్నారు. వంటలు అయితే ఎక్కడ పట్టినా మటన్లు, చికెన్లు, పలావులు, బిర్యానీలు అంతే బ్యాచ్లుగా. మా వాళ్ళు అటు ఉన్నారన్నమాట. ఇంకా ఇప్పుడే పొట్టేళ్ళని కోయడానికి వెళ్ళారు. కొంతమంది అయితే పొంగల్ పెట్టుకుంటున్నారు. చూడా రాజీ ఏది రాజీ. మేరీమాత వాగ్దానాలు అవన్నీ రా, గుర్తులు ఇవన్నీ శిల్పాలు. పైకి కూడా వెళ్తున్నారు, పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తారు అనుకుంటా. పవిత్ర ధ్యాన మందిరం అంట అది, అక్కడ పేరుందిలే. ఓయ్ పా దిగుదాం. ఇది చుట్టూ రౌండ్, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇది మొత్తం మనం అక్కడి నుంచి వచ్చాం. నీలో ఉన్నాడా నీ విశ్వాసం పరిశీలన చేయి, నీ ఆలోచన విధానాన్ని పరిశీలన చేయి, నీ భక్తి కార్యక్రమాలను పరిశీలన చేయి, నీ విశ్వాసపు జీవితాన్ని పరిశీలన చేయి. కుటుంబములు, సంఘములు నేను క్రీస్తుకు అనుచరుడిగా ఉండగలుగుతున్నాను అని ప్రచారం చేయగలుగుతున్నావా?
సత్యమును చాటగలుగుతున్నావా? పేతురు చూపించినటువంటి ఆ విశ్వాసాన్ని చూపించగలుగుతున్నావా? దేవా, నీవు అయితే నన్ను కూడా నీటిలో నడవడానికి ఆజ్ఞాపించు అని పలికినటువంటి పేతురు విశ్వాసము కొద్ది నిమిషాలకే జరిగినటువంటి ఆ యొక్క తుఫాను గర్జనలకు బలహీనమైపోయి నీటిలో కొట్టుమిట్టాడేటువంటి పేతురు వలె నేను మారిపోతున్నానా? ఇంకా పిల్లలు అయితే చక్కగా రెడీ అయిపోయి నిద్రపోతున్నారు. అంటే ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరి వచ్చాం కదా, బాగా టైట్ అయిపోయి ఇంకా నిద్రపోతాను. ముగ్గురు పిల్లలు స్నానం చేయించేసాను. రాజ్కుమార్ ఉంది ఇక్కడ. ఇంకా నేను పోయి మరి భోజనం ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మా సడ్డుగూడు పిల్లలు ఉన్నారు కదా, అంటే మా అన్నయ్య పిల్లలు, ఇద్దరికి పుట్టింటిలో తీస్తున్నారు. పోయి చూద్దాం మరి. ఇంతకే పిలిచాడు. నేను రాజ్కుమార్ దగ్గరికి జ్యూస్ ఇవ్వడానికి వచ్చాను. అక్కడికి వెళ్ళి చూద్దాం మరి ఎట్లా ఉండిద్దాం. ఇప్పుడు కూడా క్రౌడ్ తగ్గల, 2 అవుతున్నా. ఎలాగున్నారు గుండు బాసులు అయినాయా? అమ్మాయి ఏది? ఆహా, ఈ మేనమామ పెట్టిన పట్ల మరి వాడు కొంగరం పెట్టాడా? చైన్ వాళ్ళ మేనమావాలండి. మొత్తం వెనక మా బామ్మరిది. తల కూడా వస్తుంది. అది వచ్చేసి మటన్ కర్రీ. చాలా రెడీ. గంటతో లేపమ్మ ముక్కలు. ఇగో పిల్లోడు మేనమామ ఈడే. వాళ్ళ నాన్న ఏడే వెంకట్రావు అన్న వేరే చోటుకి వెళ్ళాడంట. లోపల టికెట్ ఇక్కడ కాదు. చిట్టుతల్లి హాయ్ చెప్పమా. కసేపాకి చెప్పు చూద్దాం. పెన్ను చెవుకి గుర్తు పెట్టుకుంటున్నారండి. ఆ గుర్తు ప్రకారం ఇంకా గుచ్చుతారన్నమాట చెవు పోగులు. కండవా, బియ్యం, జాయిడ్ ముక్క, కొబ్బరి చిప్ప 116 రూపాయలు తండ్రి వాడి. లేకపోతే డబ్బులు కట్టుకోవడమేనండి. నేను చెవులు కొట్టినా గోగులు కొట్టినా ఎడబండి అక్కడ పెట్టిన చుక్కలు ఏం కాదు బాగుంటాయి. చెవుడిపోద్ది. ఏడగలు ఇప్పుడు దాకా అమ్మాయి వాళ్ళ నాన్న
పక్క అయిపోయిందా ఇప్పుడే ఒకటే కుట్టింది. చాలు చాలు అనుకుంటే చిన్నపిల్ల బాగా కుక్క పట్టుకోడు అయిపోయింది వెలికేస్తుండో ఓకేనండి, ఇంకా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్నాం మేరీ మాత దగ్గరికి వెళ్ళి. అలానే ఇంకా పెద్ద మందిరం కూడా ఉంది కదా పక్కన, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంకా బయలుదేరుతాము. కొంతమంది ఏమో డ్యామ్ దగ్గరికి వెళ్ళారు చూడడానికి, ఇంకా మేము వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకొని ఇంకా బయలుదేరుతాం. టైం వచ్చేసి సాయంత్రం పూట 4:30 ఆ మధ్యలో అవుతా ఉంది. ఉదయం అసలుకి ఇసుక రాలినంత జనం ఉన్నారు, మొత్తం తగ్గిపోయారు. ఇప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. సరే ఇప్పుడు ఆ మందిరంలోకి వెళ్దాం. సరే నేను ప్రార్థన అయితే చేస్తున్నాను కదా, ఇంకా అందరం భోజనాలు కూడా చేసేస్తుంటే త్వరగా అయితే ఇంక ఆటో దగ్గరికి వెళ్ళిపోదాం, వారి దగ్గరికి. ఓకేనండి, ప్రార్థన చేసేసుకున్నాం పెద్ద మందిరంలో. చివరిసారిగా యేసు ప్రభు శిలువ దర్శనం ఉంది కదా, ఇప్పుడు కూడా ప్రేయర్ చేసుకొని ఇంకా బయలుదేరాం. వర్షం పడేటట్టుంది, చల్లగా ఉంది వాతావరణం. ఒకసారి చూడు, ఒకసారి బాయ్ బాయ్.